ప్రియమిత్రులందరినీ మరొకసారి ప్రేమధార కార్యక్రమానికి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమములు మీ ఆధ్యాత్మిక జీవితాలకు మేలుకరంగా ఉంటున్నాయని, అందులో సత్యాల ద్వారా మీ జీవితంను సరిచేసుకుంటున్నారని విశ్వసిస్తున్నాము. ఈనాటి పాఠంలో ప్రభువైన యేసు పొందిన రూపాంతరపు అనుభవాన్ని గూర్చి, దయ్యం పట్టిన బాలుని విషయంలో అవిశ్వాసులైన శిష్యులు స్పందించిన వైనాన్ని గూర్చి, అందులో ఇమిడి ఉన్న ఆధ్యాత్మిక సత్యాలను గూర్చి మనము చర్చిస్తాము. ఇక సందేశాన్ని విందామా? ప్రియులారా, నేటి మన ఈ పాఠంలో మనము మత్తయి సువార్త 17వ అధ్యాయాన్ని ధ్యానించుకోబోతున్నాం. మనము గత పాఠంలో 16వ అధ్యాయం ముగింపులో గమనించినట్లుగా చివరి వచనము ఈ అధ్యాయానికి చెందుతుంది. ఎందుకంటే యేసు రూపాంతరము చెందడంలోని వివరణను, ఆయన ఉద్దేశాన్ని ఇది వివరిస్తుంది. మత్తయి సువార్త 16వ అధ్యాయంలోని చివరి వచనమైన 28వ వచనాన్ని ఒకసారి గమనిద్దాం. ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు, మనుష్య కుమారుడు తన రాజ్యముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అనెను. ఈ వచనము యేసు రూపాంతరపరచబడుట ద్వారా అపోస్తులుల ఎదుట నెరవేరింది. రూపాంతరం అనేది మనుష్య కుమారుడు తన రాజ్యములో రాబోయే విధానాన్ని చిత్రించే ఒక దృశ్యంగా ఉంటున్నది. ఒక వ్యక్తి ఇలా అనవచ్చు, ప్రభువైన యేసు తన రాకడను రూపాంతరం ద్వారా సూచించాడని మీరు ఖచ్చితంగా చెప్పగలరా? నేను చెప్పే సమాధానం ఏమిటంటే, సీమోను పేతురు యేసు రూపాంతరం పొందిన సమయంలో హాజరైన అపోస్తుల్లో ఒకడిగా ఉంటున్నాడు. అతడు తన 2వ పత్రిక 1వ అధ్యాయము 16 నుండి 18 వచనాల్లో ఆ అనుభవాన్ని ఇలా వ్రాశాడు. ఏలయనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు, కానీ ఆయన మహాత్యమును మేము కనులారా చూచిన వారమై తెలిపితిమి. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అను శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన యుద్ధకు వచ్చినప్పుడు, తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా, మేము ఆ పరిశుద్ధ పర్వతము మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశము నుండి రాగా వింటిమి. ఈరోజు అపోస్తులుల ఎదుట యేసు ప్రకటన ఎలా నెరవేరింది? ప్రభువైన యేసు క్రీస్తు తన 3 శిష్యుల ఎదుట ఆ రూపాంతర కొండపై మహిమపరచబడినప్పుడు ఈ ప్రకటన నెరవేరింది. రూపాంతరం అనేది రాబోవు రాజ్యం యొక్క సూక్ష్మ చిత్రం. ప్రియులారా, దీనిని సీమోను పేతురు మనకు ఇక్కడ ధృవీకరించాడు. యోహాను సువార్త మినహా మిగతా సువార్తలు ఈ రూపాంతరము గూర్చిన వివరణను ఇస్తాయి. ఇది మిమ్మల్ని ఆశ్చర్యపరిచే ఒక విషయాన్ని చెప్పడానికి నన్ను ఇక్కడ నడిపిస్తుంది. రూపాంతరపరచబడము అనేది క్రీస్తు యొక్క దైవత్వాన్ని నిరూపించదు లేదా బయలుపరచదు. ఇది క్రీస్తు యొక్క మానవత్వాన్ని బయలుపరుస్తుంది. యోహాను సువార్త క్రీస్తు యొక్క దైవత్వాన్ని నొక్కి చెప్తుంది గనుక ఈ రూపాంతరమును గూర్చిన వివరణను మినహాయించింది. అయినప్పటికీ ఇతర 3 సువార్తలు దానిని నమోదు చేశాయి. ప్రియులారా, ప్రభువైన యేసు క్రీస్తు యొక్క రూపాంతరము అనేది నా అభిప్రాయం ప్రకారము అది ఆయన మానవత్వానికి రుజువు మాత్రమే కాదు, మానవాళి యొక్క నిరీక్షణ కూడా. నా ప్రియ స్నేహితులారా, అక్కడ మహిమపరచబడిన రూపాంతరం చెందిన మీరు చూస్తున్న వ్యక్తి మరెవరో కాదు. మీరు దేవుని పిల్లలైతే ఏదో ఒకరోజు ఆయన స్వరూపంలోకి రూపుదిద్దుకోబోయేది మీరే అని చూపే ఒక గొప్ప సూచనగా ఉంటున్నది. యోహాను రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయము 2వ వచనంలో ఈ విధంగా చూస్తాం. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. దీన్ని బట్టి క్రీస్తును పోలి ఉండే మహిమాన్వితమైన భవిష్యత్తు ప్రతి వ్యక్తి ముందు ఉందని మనకు అర్థమవుతుంది. ప్రభు అయిన యేసు క్రీస్తు తన మరణానికి మరియు పునరుత్థానానికి ముందు
మహిమపరచబడ్డాడు. మరియు ఇదే మనకు ఇక్కడ ఇవ్వబడినటువంటి చిత్రం. లూకా సువార్తలో మత్తయి కానీ మార్కు కానీ చేర్చినటువంటి వివరాలు మీకు కనిపిస్తాయి. ఎందుకంటే యేసు పరిపూర్ణ మానవత్వాన్ని విశదీకరించిన వాడు డాక్టర్ లూకా. ఇక మత్తయి సువార్త 17వ అధ్యాయము మొదటి 2 వచనాలను మనం గమనిద్దాం. 6 దినములైన తర్వాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకొని ఎత్తైన యొక్క కొండ మీదికి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. వెలుగు ఒక స్పాట్ లైట్ లాగా బయట నుండి ఆయనపై ప్రకాశించలేదు, కానీ లోపలి నుండి ప్రకాశించింది. ఈ సమయంలో నేను ఒక విషయాన్ని చెప్పాలని అనుకుంటున్నాను. బహుశా ఈ రకమైన వెలుగే ఏదెను తోటలో పడిపోకముందు ఆదాము మరియు హవ్వను కప్పి ఉండవచ్చు. వారు పాపం చేసిన తర్వాత వారు తాము నగ్నంగా లేదా దిగంబరులుగా ఉన్నామని కనుగొన్నారు. దీని భావం ఏమిటంటే వారు ఇంతకుముందు నగ్నంగా లేరు, వారు ఈ రకపు వెలుగుతో కప్పబడి ఉండేవారని నమ్మడానికి ఈ విషయము నాకు దారితీస్తుంది. మరియు ఇక్కడ రూపాంతరం చెందిన యేసు యొక్క మానవత్వం, రూపాంతరము ఆయన యొక్క పరిపూర్ణ మానవత్వాన్ని బయలుపరుస్తుంది. రూపాంతరము చెందెను అనే పదము చాలా ఆసక్తికరమైన పదం. ఇది మెటామార్ఫసిస్ అనే పదం. దీని అర్థము రూపములో లేదా నిర్మాణంలో మార్పు. చిన్న గొంగలి పురుగు ఒకరోజు రూపాంతర ప్రక్రియ ద్వారా అందమైన సీతాకోక చిలుకగా మారుతుంది. నేడు కలిగి ఉన్న ఈ శరీరము అనేక శరీర బలహీనతలతో నిండి ఉంది. అది ఒకరోజు రూపాంతరం చెందుతుంది. మరియు క్రీస్తు రాకడ సమయంలో జీవించి ఉన్న వారు కూడా మార్చబడతారు, రూపాంతరం చెందుతారు. ఇది మానవాళి యొక్క నిరీక్షణ. ఇక మత్తయి సువార్త 17వ అధ్యాయము 3వ వచనాన్ని గమనిద్దాం. ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాటలాడుచుండిరి. ఇక్కడ మోషే ధర్మశాస్త్రం యొక్క ప్రతినిధిగా మరియు ఏలియా ప్రవక్తల యొక్క ప్రతినిధిగా ఉంటున్నారు. మోషే చనిపోయాడు మరియు ఏలియా అగ్నిరథంలో ఈ లోకము నుండి ఆరోహణమయ్యాడు. వారు యెరూషలేములో యేసు పొందబోయే మరణాన్ని గురించి చర్చిస్తున్నారని లూకా తన సువార్తలోని 9వ అధ్యాయము 30-31 వచనాల్లో ఎంత స్పష్టం చేస్తుంటున్నాడు. మరియు 2 పురుషులు ఆయనతో మాటలాడుచుండిరి. వారు మోషే ఏలియా అనువారు. వారు మహిమతో అగపడి ఆయన యెరూషలేములో నెరవేర్చబోవు నిర్గమమును గూర్చి మాటలాడుచుండిరి. ప్రియులారా, ప్రభువైన యేసు క్రీస్తు మరణానికి ధర్మశాస్త్రము మరియు ప్రవక్తలు సాక్ష్యం ఇచ్చారు. ఇక మత్తయి సువార్త 17వ అధ్యాయము 4వ వచనాన్ని మనం గమనిద్దాం. అప్పుడు పేతురు, ప్రభువా, మనం ఇక్కడ ఉండుట మంచిది. నీకిష్టమైతే ఇక్కడ నీకు 1, మోషేకు 1, ఏలియాకు 1, 3 పర్ణశాలలు కట్టుదుమని యేసుతో చెప్పెను. ఒక ప్రసంగం చేయడానికి వచ్చే అవకాశాన్ని సీమోను పేతురు ఎప్పుడూ అడ్డగించలేదు. ప్రతి సందర్భము అతనికి శుభసూచకమైనదే. తరచుగా అతడు ఏదైనా చెప్పడానికి ఎల్లప్పుడూ తన పాదాల మీదే లేచేవాడు. సాధారణంగా అది తప్పు విషయం చెప్పడానికే అతడు దూకుడుగా ప్రవర్తించేవాడు. ఈ విధంగా పెంతెకొస్తు దినం వరకు అలాగే కొనసాగింది. అయితే ఇక్కడ జరిగిన తప్పు విషయం ఏమిటంటే అతడు నిశ్శబ్దంగా ఉండాల్సింది. అందుకుగాను మనము చూడబోతున్నట్లుగా దేవుడే అతన్ని గద్దిస్తాడు. ఎందుకంటే అతడు మోషేను మరియు ఏలియాను ప్రభు అయిన యేసుతో ఒకే స్థాయిలో ఉంచడానికి ప్రయత్నిస్తున్నాడు. పేతురు యొక్క ఈ విచక్షణారాహిత్యానికి లూకా తన సువార్తలో 9వ అధ్యాయము 33వ వచనంలో అతని గూర్చి తాను చెప్పినది తానెరుగకయే చెప్పెను అని చెప్తూ వివరణ ఇస్తాడు. అలాగే తాము చెప్పేది ఏమిటో తెలియకుండానే మాట్లాడే చాలామంది ప్రజలు నేడు ఉంటున్నారు. ఇక్కడ పేతురు గద్దించబడ్డాడు. వాస్తవానికి అతడు నిశ్శబ్దంగా ఉండాల్సింది. ఇక మత్తయి సువార్త 17వ అధ్యాయము 5వ వచనాన్ని మనం గమనిద్దాం. అతడు ఇంకనూ మాటలాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన యొక్క మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు,
ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. ఇది తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసు క్రీస్తును గురించి చెప్పిన సాక్ష్యం. ప్రత్యక్షత విషయాలకు సంబంధించి యేసుదే అంతిమ అధికారం. మోషే, ఏలియా మరియు ప్రవక్తలు చెప్పవలసింది అద్భుతమైనది. హెబ్రీ పత్రిక రాసినటువంటి గ్రంథకర్త మొదటి అధ్యాయము మొదటి 2 వచనాల్లో ఇలా అంటున్నాడు: పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. మానవాళి కొరకు దేవుని అంతిమ ప్రత్యక్షతగా భూమి మీదికి వచ్చిన వ్యక్తియే ఈ కుమారుడు. ప్రియులారా, ఇప్పుడు తండ్రి యొక్క ఈ గొప్ప ప్రకటనను గమనించండి. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడి. మిమ్మల్ని ప్రశంసిస్తూ మరియు దేవుడు మీ యందు సంతోషించుచున్నాడని చెప్పే పరలోకపు స్వరాన్ని మీరు ఎప్పుడైనా విన్నారా? ఆయన నాతో కూడా ఎప్పుడు చెప్పలేదు. నిజానికి ఆయన ఈ ఒక్క వ్యక్తితో తప్ప మరెవరితోనూ చెప్పలేదు. ప్రభు అయిన యేసు ఒక్కడే దేవునికి ఎప్పుడూ సంతోషమును కలగజేసిన వ్యక్తి. మరియు మనం విశ్వాసము ద్వారా క్రీస్తులోకి వచ్చేంత వరకు మీరు మరియు నేను దేవుని యొక్క సన్నిధికి ఎప్పటికీ చేరలేము. మనము క్రీస్తును మన రక్షకునిగా స్వీకరించినప్పుడు అప్పుడు మనము విశ్వాసుల సంఘములో ఉంచబడతాం. దేవుడు సంతోషించిన ఏకైక వ్యక్తి క్రీస్తు. మనము ఈ ప్రియునిలోనే అంగీకరించబడ్డాం. ఇక మత్తయి సువార్త 17వ అధ్యాయము 6 నుండి 8 వచనాలను మనం గమనిద్దాం. శిష్యులు ఆ మాట విని బోర్లపడి మిక్కిలి భయపడగా యేసు వారి యొద్దకు వచ్చి వారిని ముట్టి లెండి, భయపడకూడని చెప్పెను. వారు కన్నులెత్తి చూడగా యేసు తప్ప మరి ఎవరునూ వారికి కనబడలేదు. ప్రియులారా, మీ జీవితానికి ఒక మంచి నినాదం కావాలా? అయితే ఈ 2 పదాలను నేను సూచిస్తున్నాను. యేసు మాత్రమే. సమస్త అధికారము కలిగినవాడు ఆయనే. మీ బైబిల్లో ఆ 2 పదాలను అనగా యేసు మాత్రమే అనే పదాలను మీరు గుర్తించుకుంటారని నేను ఆశిస్తున్నాను. మనందరికీ అవి ఒక గొప్ప నినాదంగా నిలుస్తాయి. ఇక 17వ అధ్యాయము 9వ వచనాన్ని మనం గమనిద్దాం. వారు కొండ దిగి వచ్చుచుండగా మనుష్య కుమారుడు మృతులలో నుండి లేచు వరకు ఈ దర్శనము మీరు ఎవరితోనూ చెప్పకూడని యేసు వారికి ఆజ్ఞాపించెను. ఈ విషయాన్ని చెప్పడానికి పునరుత్థానం వరకు ఎందుకు వేచి ఉండాలి? అసలు ఆ సమయంలోనే దీనిని ఎందుకు చెప్పాలి? ఎందుకంటే ఇది సువార్త కథలో ఒక అంతర్భాగం. యేసు ఎవరనే విషయాన్ని ఇది తెలియజేస్తుంది. ఆయన దేవుని పరిపూర్ణమైన గొర్రెపిల్ల. ఆయన 3 ఏళ్ల పాటు పరీక్షించబడ్డాడు. ఇప్పుడు లోక పాపాల నిమిత్తము మరణించడానికి ఆయన సిలువ వైపు ప్రయాణిస్తున్నాడు. ప్రియులారా, గమనించండి, దేవునికి ఎటువంటి మచ్చలేని గొర్రెపిల్ల అవసరం. మానవాళి తరపున ప్రత్యామ్నాయ మరణాన్ని పొందగలిగిన ఏకైక వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. ఎందుకంటే ఆయన మాత్రమే పాపరహితుడు. తన పరిపూర్ణ మానవత్వంలోనే ఆయన రూపాంతరం చెందాడు. ఆయనే మానవాళికి నిరీక్షణ. మానవాళి యొక్క నిరీక్షణ ఈ సైన్స్లో లేదా విద్యలో లేదు. అవి 2 నేడు మనలను నిరాశపరుస్తున్నాయి. ప్రియులారా, నేడు అవి అనేక కొరకరాని సమస్యలను సృష్టించాయి. కొన్నిసార్లు అవి సృష్టించినవి ప్రపంచ మానవాళికి నష్టాన్ని, బాధనే మిగిలిస్తున్నాయి. మరియు వాటితో ఏమి చేయాలో మనకు పాలుపోవడం లేదు. కొన్ని గాలిని కలుషితం చేసి మనిషి మనుగడకు చాలా ఇబ్బంది కలిగిస్తుంది. సైన్సు అనేది సమస్యను పరిష్కరించలేదు. నా ప్రియ స్నేహితుడా, ఒకటి మాత్రం వాస్తవం, లోకం యొక్క నిరీక్షణ యేసు క్రీస్తు అనే వ్యక్తిలోనే ఉంటున్నది. మీరు ఆయనను తెలుసుకోవాలి. ఆయనే మీకున్న ఏకైక నిరీక్షణ. ఇక మత్తయి సువార్త 17వ అధ్యాయము 10వ వచనాన్ని మనం గమనిద్దాం. అప్పుడు ఆయన శిష్యులు, ఇలాగైతే ఏలియా ముందుగా రావాలనని శాస్త్రులు ఎందుకు చెప్పుచున్నారని ఆయనను అడిగిరి. ఇది నిజంగా ఒక విస్తు గొల్పించే ప్రకటనగా ఉంటున్నది. 11వ వచనాన్ని మనం గమనిద్దాం. అందుకు ఆయన, ఏలియా వచ్చి సమస్తమును చక్కపెట్టునను మాట నిజమే. మలాకి ప్రవచనంలో చెప్పబడిన దానిని
యేసు ఇక్కడ ధృవీకరిస్తున్నాడు. 12వ వచనాన్ని మనం గమనిద్దాం. అయినను ఏలియా ఇదివరకే వచ్చెను, వారతనిని ఎరగక తమకిష్టం వచ్చినట్టు అతని ఎడల చేసిరి. మనుష్య కుమారుడు కూడా అలాగే వారి చేత శ్రమలు పొందబోచున్నాడని మీతో చెప్పుచున్నాను అనెను. ఇది బాప్తిస్మమిచ్చు యోహాను గురించి చాలామంది మనసులో ఒక ప్రశ్నను రేకెత్తిస్తుంది. అతడు నిజంగా ఏలియానేనా? మనం ఇదే సమస్యను మత్తయి సువార్త 11వ అధ్యాయంలో చర్చించాం. ఈ అధ్యాయంలో మన ప్రభువు ఏమి చేస్తున్నారంటే, బాప్తిస్మమిచ్చు యోహాను ఏలియా కానందున యేసు శిలువపై మరణించవలసి వచ్చిందనే వాదనను ముందుగానే నివారించడానికి ప్రయత్నిస్తున్నాడు. మరియు క్రీస్తు తన రాజ్యాన్ని స్థాపించడానికి తిరిగి రాకముందు ఏలియా రావాల్సి ఉంటుందనే వాదనను కూడా ఆయన ఇక్కడ ఖండిస్తున్నాడు. మన ప్రభువు చెబుతున్నది ఏమిటంటే, వారు ఆయనను రాజుగా అంగీకరిస్తే యోహానే ఏలియా అవుతాడు. అది ఎలా సాధ్యమో దయచేసి నన్ను అడగవద్దు. లేఖనాలు ఏమి బోధిస్తున్నాయో అది మాత్రమే నేను మీకు చెప్తున్నాను. ఈ వచనంలోనే మనుష్య కుమారుడు కూడా అలాగే వారి చేత శ్రమలు పొందబోచున్నాడని మీతో చెప్పుచున్నాను అనే మాటను మనం ఇక్కడ చూస్తున్నాం. ఇది ప్రభువైన యేసు తనకు సమీపంగా ఉన్న శిలువ మరణాన్ని ప్రస్తావించడము ఇది రెండవసారి. ఇక మనము 13వ వచనాన్ని గమనిద్దాం. అప్పుడు ఆయన బాప్తిస్మమిచ్చు యోహానును గూర్చి తమతో చెప్పెనని శిష్యులు గ్రహించిరి. ప్రియులారా, ఈ సన్నివేశంలో నేటి ప్రపంచంలో ఉన్నట్లే మనము ఒక పరలోక రాజ్య పరిస్థితిని గమనించవచ్చు. ఇందులో సంఘం పాత్ర ఏమిటి? ఇప్పుడు నాతో పాటు ఆ కొండ అడుగు భాగానికి రండి. అక్కడ రూపాంతర కొండపై ప్రభువుతో లేని మిగిలిన శిష్యులు నిజంగా తీవ్ర ఇబ్బందులో ఉంటున్నారు. మత్తయి సువార్త 17వ అధ్యాయము 14 నుండి 16 వచనాలను మనం గమనిద్దాం. వారు జన సమూహమునొద్దకు వచ్చినప్పుడు ఒకడు ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, ప్రభువా, నా కుమారుని కరుణింపుము, వాడు చాంద్ర రోగి అయి మిక్కిలి బాధపడుచున్నాడు. ఏలగనగా అగ్నిలోను నీళ్లలోనూ తరచుగా పడుచున్నాడు. నీ శిష్యుల యొద్దకు వానిని తీసుకొని వచ్చి తిని గాని వారు వానిని స్వస్థపరచలేకపోయారని చెప్పెను. ఇది బహుశా యేసు దృష్టికి తీసుకురాబడిన అత్యంత ఘోరమైన కేసు అని చెప్పాలి. ఇది ఒక విచారకరమైన పరిస్థితి కూడా. ఎందుకంటే ఇక్కడ శిష్యులు శక్తి లేని వారిగా ఉంటున్నారు. దయ్యము పట్టిన మరియు వెర్రెక్కిన ప్రపంచంలో ఇది నేటి సంఘం యొక్క చిత్రం. ఈ వెర్రి ప్రపంచంలో సంఘము ఎందుకు శక్తి లేనిదిగా ఉంటున్నది? దానికి తగినంత మనస్తత్వ శాస్త్రము లేదా తగినంత పద్ధతులు లేదా తగినంత డబ్బు లేకపోవడం వల్ల దానికి ఆ విషయాలన్నీ ఉంటున్నాయి. కానీ సంఘమునకు నిజంగా అవసరమైనవి అవి కావు. ఇక్కడ తండ్రిగా ఉన్న వ్యక్తి ఎంతో బాధతో నీ శిష్యుల యొద్దకు వానిని తీసుకుని వచ్చి తిని కానీ వారు వానిని స్వస్థపరచలేకపోయారని యేసుతో చెప్పవలసి వచ్చి. ఇక 17వ వచనాన్ని మనం గమనిద్దాం. అందుకు యేసు, విశ్వాసము లేని మూర్ఖ తరము వారలారా, మీతో నేను ఎంతకాలం ఉందును? ఎంతవరకు మిమ్మును సహింతును? వానిని నా యొద్దకు తీసుకొని రండని చెప్పెను. విశ్వాసము లేని మూర్ఖ తరము వారలారా. నేటి రోజుల్లో సంఘమునకు మరియు బహుశా వ్యక్తిగతంగా మీకు మరియు నాకు ఇదే ఆయన మాటగా ఆపాదించబడుతుంది. వానిని నా యొద్దకు తీసుకొని రండని చెప్పెను. ప్రియ స్నేహితులారా, యేసు పరమ వైద్యుడు. మీ కేసును, మీ సమస్యను ఆయన వద్దకు తీసుకెళ్ళండి. ఇక 18వ వచనాన్ని మనం గమనిద్దాం. అంతటా యేసు ఆ దయ్యమును గద్దింపగా అది వానిని వదిలిపోయెను. ఆ గడియ నుండి ఆ చిన్నవాడు స్వస్థత నొందెను. ప్రియులారా, ప్రభువు తన శిష్యులను గద్దించాడు. తరువాత ఆయన దయ్యమును గద్దించాడు. బహుశా మన ప్రభువు దయ్యము పట్టిన వారితో వ్యవహరించిన అత్యంత ఘోరమైన కేసు సంఘటన ఇదే. ఇక మత్తయి సువార్త 17వ అధ్యాయము 19 నుండి 21 వచనాలు గమనిద్దాం. తరువాత శిష్యులు ఏకాంతముగా యేసునొద్దకు వచ్చి మేమెందుచేత దానిని వెళ్ళగొట్టలేకపోతిమని అడిగిరి. అందుకాయన, మీ అల్ప విశ్వాసము చేతనే, మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును.
మీకు అసాధ్యమైనది ఏదియూ నుండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అని వారితో అనెను. ఇక్కడ మీకు అసాధ్యమైనది ఏదియూ ఉండదు అంటే మీ పట్ల దేవుని చిత్తం ప్రకారము ఉన్నది ఏది అసాధ్యం కాదు అని అర్థం. ఈ బాలుడు దయ్యం పట్టిన స్థితి నుండి విడుదల చేయబడడం దేవుని యొక్క చిత్తం. శిష్యులు అతన్ని ఎందుకు విడిపించలేకపోయారు? ఎందుకంటే వారికి విశ్వాసం లేదు. ఇక ప్రభువు మూడవసారి తాను మరణిస్తానని మరియు మృతులలో నుండి తిరిగి లేపబడతానని తన శిష్యులకు గుర్తు చేస్తున్నట్లుగా చూస్తాం. మత్తయి సువార్త 17వ అధ్యాయము 22-23 వచనాలను మనం గమనిద్దాం. వారు గలిలయలో సంచరించుచుండగా యేసు, మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడబోచున్నాడు, వారాయనను చంపుదురు, 3వ దినమున ఆయన లేచునని వారితో చెప్పగా వారు బహుగా దుఃఖపడిరి. ఇది ఆయన తన మరణము మరియు పునరుత్థానం గురించి తన శిష్యులతో మాట్లాడడం మూడవసారి. మొదటిసారి ఆయన దానిని ప్రస్తావించింది కైసరయ్య ఫిలిప్పిలో ఉన్నప్పుడు. ఇప్పుడు ఆయన గలిలయలో యెరూషలేం వైపు ప్రయాణంలో ఉన్నాడు. ఆయన దానిని మళ్ళీ ప్రస్తావిస్తున్నాడు. శిష్యులు ఇక్కడ చేయగలిగింది దుఃఖించడం మాత్రమే. ఇక 17వ అధ్యాయము 24వ వచనాన్ని మనం గమనిద్దాం. వారు కపెర్నహూమునకు వచ్చినప్పుడు అరషెకెలు అను పన్ను వసూలు చేయువారు పేతురు నొద్దకు వచ్చి, మీ బోధకుడు ఈ అరషెకెలు చెల్లింపడా అని అడగగా చెల్లించుననెను. ప్రియులారా, అరషెకెలు అను పన్ను అనేది మందిర నిర్వహణ కోసము వార్షికంగా వసూలు చేయబడేది. ఇక 25వ వచనాన్ని మనం గమనిద్దాం. అతడు ఇంటిలోనికి వచ్చి మాటలాడకు మునిపే యేసు ఆ సంగతి ఎత్తి, సీమోనా, నీకేమి తోచుచున్నది? భూరాజులు సుంకమును పన్నును ఎవరి యొద్ద వసూలు చేయుదురు? కుమారుల యొద్దనా అన్యుల యొద్దనా అని అడిగాను. ఇక్కడ మాటలాడక మునిపే యేసు ఆ సంగతి ఎత్తి అంటే యేసుయే అతని కంటే ముందుగా మాట్లాడాడు. ఇక 26వ వచనాన్ని గమనిద్దాం. అతడు అన్యుల యొద్దనే అని చెప్పగా యేసు, అలాగైతే కుమారులు స్వతంత్రులే. ప్రియులారా, రాజకుటుంబము పన్ను నుండి మినహాయించబడినట్లే ఆయన దేవుని కుమారుడు కాబట్టి దేవుని ఇంటి నిర్వహణకు చెల్లించవలసిన బాధ్యత లేదని ఇక్కడ యేసు పేతురుకు చూపించడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇక మత్తయి సువార్త 17వ అధ్యాయము 27వ వచనాన్ని మనం గమనిద్దాం. అయినను మనము వారికి అభ్యంతరము కలగజేయకుండునట్లు నీవు సముద్రమునకు పోయి గాలము వేసి మొదట పైకి వచ్చు చేపను పట్టుకొని దాని నోరు తెరిచిన ఎడల 1 షెకెలు దొరుకును, దానిని తీసుకొని నా కొరకును నీ కొరకును వారికిమ్మని అతనితో చెప్పెను. ప్రియులారా, పన్ను డబ్బును పొందిన ఆయన పద్ధతిని గురించి చెప్పాలంటే అది ఖచ్చితంగా కొత్తదే. ఇప్పుడు మన ప్రభువు ఆదాము కోల్పోయినదంతయు తాను తిరిగి పొందాడని ప్రదర్శిస్తున్నాడు. సృష్టి అందలి జీవులు అన్నీ ఆయనకు విధేయులుగా ఉన్నాయి. చేప అలాగే పేతురు కూడా ఆయన ఆజ్ఞకు లోబడ్డారు. ఆదాముకు దేవుడు సృష్టి అంతటిపై అదే అధికారాన్ని ఇచ్చాడని నేను నమ్ముతున్నాను. కానీ అతడు పాపములో పడిపోయినప్పుడు దానిని అనగా ఆ అధికారాన్ని కోల్పోయాడు. ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనాన్ని ఒకసారి గమనిద్దాం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను. ప్రియులారా, రూపాంతర ఘట్టములో మానవుడు తన ఆది ఉద్దేశానికి పునరుద్ధరించబడడాన్ని మనం చూస్తాం. పన్ను నాణెము ఘట్టంలో మానవుడు తన ఆది కర్తవ్యానికి పునరుద్ధరించబడడాన్ని మనం చూస్తాం. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇంతవరకు విన్న సత్యాలను మీ జీవితాలకు అన్వయించుకొనుటకు ప్రభువు మీకు సహాయం చేయనుగాక. దైవాశీస్సులు. అరషెకెలు పన్ను దేని కొరకు వసూలు చేసేవారు? అరషెకెలు పన్ను దేని కొరకు వసూలు చేసేవారు? 1. రోమా పాలకుల జీతాల కొరకు. 2. దేవాలయం నిర్వహణ కొరకు. 3.
పేదల ఆహారం కొరకు. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570. నేటి ఈ కార్యక్రమం ఖచ్చితంగా మీ ఆధ్యాత్మిక జీవితాలకు మేలుకరంగా, ఆశీర్వాదకరంగా ఉందని, ఇందులోని సత్యాలు మీ ఆధ్యాత్మిక ఎదుగుదలకు సహాయకరంగా ఉన్నాయని నమ్ముతున్నాము. ముఖ్యంగా నేటి సందేశము నుండి కానీ, లేక ఈ మత్తయి సువార్త యొక్క క్రమబద్ధమైన అధ్యయనాలకు సంబంధించి కానీ ఏవైనా ప్రశ్నలు లేదా సందేహాలు లేక ప్రార్థన మనవులు కానీ ఉంటే స్క్రీన్ మీద ఇవ్వబడుతున్న ఫోన్ నెంబర్ ద్వారా మమ్మల్ని సంప్రదించగలరని ఆశిస్తున్నాం. సృష్టికర్త అయిన దేవుని అద్భుత హస్తం మీకు తోడై ఉండి నడిపించునుగాక. స్తుతి 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 ఆరాధన నీకే. స్తుతి 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 ప్రతిభా సంపన్నుడా. స్తుతి 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 ఆరాధన నీకే. స్తుతి 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 ప్రతిభా సంపన్నుడా. యుగ యుగములలోనున్న దేవా, తరతరములలోనున్న ప్రభువా. యుగ యుగములలోనున్న దేవా, తరతరములలోనున్న ప్రభువా. స్తుతి 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 ఆరాధన నీకే. స్తుతి 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 ప్రతిభా సంపన్నుడా. శిరమున బంగారు ముంగురులు కలిగిన సుందర రూపుడా. నీ ముఖమెంతో మనోహరం, నీ స్వరమెంతో మధురము. శిరమున బంగారు ముంగురులు కలిగిన సుందర రూపుడా. నీ ముఖమెంతో మనోహరం, నీ స్వరమెంతో మధురము. నీ కనులలోన జ్వాలా దీపములు దేదీప్యమానముగా కాంతించుచున్నవి. స్తుతి 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 ఆరాధన నీకే. స్తుతి 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 ప్రతిభా సంపన్నుడా. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.